ఇంకో కీలకమైన కామెంట్ చేశారు సార్ ఆయన. 2 కోట్లతో 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా తీశారు. ఇది ఒక రకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ 500 కోట్లతో సినిమా తీసేవాళ్ళు సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా పెద్ద హీరోలు తెలుసుకోగలగాలి. మీ కొత్తలోకి సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఎంత బడ్జెట్, మీకు మిరా ఎంత బడ్జెట్, ఎంత కలెక్షన్స్ ఉన్నాయి, మీరు రేటు పెంచలేదు, మీకు లిటిల్ హార్ట్స్ రేటు పెంచలేదు, ఆ మధ్యలో చిన్న చిన్న సినిమాలు రేటు పెంచలేదు. పెద్ద సినిమాలు మీరు రేట్లు పెంచి 1000, 800, 700, 500 పెట్టి ఏం సాధించారు? 3 రోజుల తర్వాత 4వ రోజు మీరు సినిమాలో థియేటర్లో జనాలు ఉంటున్నారా? మీ కలెక్షన్స్ ఎంత, ఈ కలెక్షన్స్ ఎంత? మీ ఒరిజినల్గా రేటు పెంచకుండా కలెక్షన్స్ ఉన్నాయి అంటే మీరు హీరోలా, వాళ్ళు హీరోలా? వాళ్ళు ఒరిజినల్ హీరోనా, మీరు హీరోలా? 500 కోట్లు పెట్టి మీరు నష్టం తీసుకొచ్చి ఇండస్ట్రీ 10 రోజులు పట్టుమని 10 రోజులు ఆడని సినిమాలు తీస్తున్నా ఈ పెద్ద హీరోలకి. మరి ఈ చిన్న హీరోలు 30 రోజులు థియేటర్ రన్ చేస్తున్న ఈ చిన్న హీరోలకి ఎవరు రియల్ స్టార్, ఎవరు రియల్ హీరో? ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ తీస్తున్న హీరోతో తీస్తున్న డైరెక్టర్ తెలుసుకోవాలి, ఆ హీరోతో తీస్తున్న నిర్మాత తెలుసుకోవాలి, ఆ ఖర్చు పెడుతున్న ఖర్చు తెలుసుకోవాలి. ఇవాళ దీప్తి పడుకొని గారు ఒక మాట చెప్పారు, అంటే ఆమెను పొమ్మనికి అంటే ఆమె వెళ్ళిపోవాలి అంతే. ఆమె అనుకుంది, ఈయనే పంపించేటట్టు చేసుకుంది. ఎందుకంటే రోజు పిలిపిస్తారు, సెట్లో కూర్చోబెడతారు, సాయంత్రం ఒక షాట్ అంటారు, ప్యాకప్ అంటారు. రోజు నేను డేట్స్ ఇచ్చి నా టైం వేస్ట్ చేసుకునే బదులు ఆల్బమ్స్ ఉన్నాయి నాకు, మొత్తం టోటల్గా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, సో మనీ కోట్స్ నాకు వస్తున్నాయి. ఈ సినిమాల మీద నేను టైం అంతా స్పెండ్ చేసి నష్టపోవడం తప్ప లాభం లేదు. కనుక పెద్ద సినిమాలు తీసేది రోజుకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, 1 గంటకు ఒక షాట్ ఓకే అవుతుంది, మొత్తం టోటల్గా 5 o'clock ఒక షాట్ తీస్తారు, ఓకే ప్యాకప్. అంటే ఎంతమంది ఆర్టిస్టులు టైం వేస్ట్ అవుతుంది, ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది, ఎంత మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత వేస్ట్ చేస్తున్నారు. ఆ వేస్టేజ్ అంతా ప్రజల మీద భారం వేసి 1000 రూపాయలు టికెట్ అంటున్నారు, ప్రజల మీద భారం వేసి 700 రూపాయలు టికెట్ అంటున్నారు, ప్రజల మీద భారం వేసి 500 రూపాయలు టికెట్ అంటున్నారు. ప్రజల మీద మీరు భారం వేసి ఇవ్వడం, ప్రజలు కూడా ఏం చేస్తున్నారు, మేము ఓటీటీ చూసుకుంటాం, లేకపోతే మేము ఆల్రెడీ ఐబొమ్మలోని వచ్చేస్తున్న సినిమా మేము దాంట్లో చూసుకుంటాం అన్న పరిస్థితికి వచ్చేసారు. అంటే ఆ ఛాన్స్ మనం ఇచ్చాం, ఆ ఛాన్స్ మనం 1000 రూపాయలు టికెట్ పెట్టి ఆ ఛాన్స్ మనం ఇచ్చాం, 700 రూపాయలు టికెట్ పెట్టి ఆ ఛాన్స్ మనం ఇచ్చాం, 500 పాప్కార్న్ పెట్టి మన ఆ ఛాన్స్ మనం ఇచ్చాం, 300 రూపాయలు డ్రింక్స్ పెట్టి మనం ఇచ్చాం ఆ ఛాన్స్. ప్రజల జీతం ఎంత, వాళ్ళ ఆక్యుపెన్సీ ఎంత, మిడిల్ క్లాస్ జీతం ఎంత, వాళ్ళ ఆక్యుపెన్సీ ఎంత, ఆల్రెడీ మాస్ పబ్లిక్ ఎంత జీతం ఎంత, వాళ్ళ డైలీ వేజ్ కూల్ ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లో కూడా ఒక భాగం. అది మనం తిండి ఎలాగ తింటామో ఎంటర్టైన్మెంట్ కూడా ఒక బడ్జెట్. ఆ సినిమా ప్రేమ, సినిమా పిచ్చి, పచ్చి ప్రాణాలు, తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేది